నెల్లూరు నగర నియోజకవర్గం సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో దార్ల వెంకటేశ్వర నాయకత్వంలో మేమందరం ఇక్కడికి బైక్ ర్యాలీతో వచ్చాం. దాదాపు 150 బైకులతో మేము ర్యాలీగా ఇక్కడికి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బలపరిచి ఇక్కడికి వచ్చాం. మేము ఖచ్చితంగా 10కి 10 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ స్థానాల్లో కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా దానికోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తున్నారు. డెఫినెట్గా ఎంత కోటీసులు పోటీ చేసినా సరే ఇక్కడ ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం. కాకపోతే ఈ మధ్య కార్యకర్తలని అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి అక్రమ అరెస్టులకు మేము భయపడే సమస్య లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం. ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాం. ఎన్నికల్లో మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. జై జగన్, జై జగన్. 4.5 సంవత్సరం నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం అక్రమాలు అవినీతికి తావులేదు. ఎందుకంటే మన 4.5 సంవత్సరం కూడా ఈ టీడీపీ ప్రభుత్వం నిద్రపోయి ఈరోజు 2 నెలల్లో ఎలక్షన్ వస్తుందని చెప్పి మేలుకొని కొత్త ప్రజల్ని మోసం చేసేదానికి కొత్త రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి సమస్యకి ఎదురుండి పేదవాడి ఇల్లు జోలికొస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు పోరాడుతున్నారు. పేదవాడి జోలికొస్తే పేదవాడికి చిన్ని కష్టం వచ్చినా కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు పోరాడుతున్నారు. ఈరోజు ఆయన కాడ డబ్బు లేకపోయినా కానీ సొంత నిధులతో ఆస్తులమ్మి కూడా ఆయన ఈరోజు ప్రజలకి రాజన్న గుండె భరోసా, రాజన్న కంటి వెలుగు, రాజన్న పారిశుద్ధ్యం అటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోకపోయినా ఆయన సొంత నిధులతో ఈరోజు మన నెల్లూరు నగరంలో ప్రతి సమస్యకి ఎదురుండి పోరాడుతున్నారు. ఆయన మేము ఈసారి గెలిపించుకుంటాం అనుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈరోజు నారాయణ గారు మేము నెల్లూరు నగరంలో నాకు డబ్బులున్నాయి, నెల్లూరు నగర ప్రజల్ని నేను రాత్రి కొనేసి ఓట్లు వేయించుకుంటాను అనుకుంటున్నాడు. అటువంటి నారాయణకి ఈరోజు నెల్లూరు నగర ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు ఆయనకి విద్యా సంస్థలు చాలా ఉన్నాయి, ఒక్కరికి కూడా ఉచితంగా విద్య చెప్పాల. ఆయనకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఆయనకి హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక్కరు కూడా ఉచితంగా వైద్యం చెప్పిలా. ఇటువంటి నారాయణని ఈరోజు ఎవరు నమ్మరు. అందుకని చెప్పేసి ఆయన ఎన్ని డబ్బులు పెట్టినా కానీ నారాయణకి ఎవరు కూడా ఒకరు ఓటేయరని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై జగన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.